లాస్ట్ సెక్షన్ లో వీళ్ళు అనమాట వచ్చిండ్రు. వీళ్ళు సార్ ప్లాన్ చెప్పాను. ప్లాన్ సార్ మేడం మీరు ఏం చెప్తారన్న సార్ నేను స్కూల్లో ఆయామన్నది. ఇంకా ఆయమ్మకి పెద్ద ప్లాన్ ఏం చెప్తారులే ఎంత అని చెప్పేసి సింపుల్ గా ఏం చెప్పినట్టు ఇది వెస్టీజ్ కంపెనీ, మన ఇండియన్ కంపెనీ, కొన్ని ప్రోడక్ట్లు ఉంటాయి దీంట్లో, కొన్ని తీసుకొని వాడండి, ఒక 1000-1500 సబ్బు పేస్ట్ సర్ఫ్ అని అంతే చెప్పాను. ఏం చెప్పలేదు. సరే సార్ అన్నది. ఆధార్ కార్డు ఇచ్చింది, ఎమ్మటి ఐడి కొట్టాం, ప్రోడక్ట్ తీసుకొని పోయింది. ఒక్కొక్కరికి మనం 2 గంటలు చెప్తాం పేపర్, వైట్ పేపర్ మొత్తం లెటర్ కార్డు దీంట్లో దాకా ఇదే రాత్రంటే కనెక్ట్ అవుతుందా కదా. సో డే 1 నుంచి చూస్తాను నేను ఈ వెస్టింగ్ లో ముఖ్యంగా క్యారెక్టర్ సార్. మేము ఇప్పటికి కూడా మా దగ్గరికి రావాలంటే ఏదో భయపడుతుంది. నేను గురువు గారి దగ్గరికి పోతే కాళ్ళు దొరుకుతాయి. అదొక గౌరవం అన్నమాట, గురుత్వం. అప్పటి నుంచి చూసి అదే భయంతో ఉండేది. ఇప్పుడు కూడా దగ్గరికి రావాలంటే భయపడుతుంది. భయం కాదది, ఒక రెస్పెక్ట్ గురువుని కాదు, అవునా కాదా? ఆ రెస్పెక్ట్ 4.5 లక్షలే. నేను అనుకున్నా మీటింగ్ లో ఒక డాక్టర్ గా అందరూ బతుకుతారని చెప్తారు, పేషెంట్ చనిపోయేవాడు కూడా. అట్లా ఏడ కూడా వెస్టింగ్ గా మీ అందరికి నీకు 1,00,000 వస్తుంది, 1,00,000 వస్తుంది, ఎవరు వచ్చి 1,00,000 వస్తుంది. నేను ఇక 1,00,000 వస్తుందని చెప్పినా కానీ నా నైట్ పడుకుని నిద్ర వచ్చేది. ఆయమ్మకి 1,00,000 ఎక్కడి నుంచి వస్తుంది. నేనైతే చెప్పాను. అప్పటికి మన టీం ఇంత డెవలప్ లేదు. నాకు వేరే టీంలో ఎవరు పెద్దగా తెలియదు. నేను వేరే మీటింగ్ కూడా ఎక్కడికి వెళ్ళా. సో ఈ 1,00,000 ఎక్కడి నుంచి వస్తుంది? ఈ సైడ్ పాయింట్లు ఎన్ని ఉన్నాయి కదా, రిస్క్ అంతా గోళ. ఈ గోడలో వీళ్ళు ఏడ వస్తారు అనుకున్నా. చిన్నగా అట్లనే కింద పైన బట్టి డైరెక్ట్ వచ్చింది, ఒక 5,000 6,000 వచ్చింది. మళ్ళీ అప్పుడు కూడా అనుకోను డైరెక్ట్ అంటే కింద ఎవరో చేస్తే 5,000 పాయింట్ అయిపోతే ఒక 5,000 6,000 10,000 వస్తుంది. సిల్వర్ ఎట్లా అవుతుంది? సైడ్ పాయింట్ యూజ్ చేయాలా? ఎవరు చేసుకోవడానికి సరిపోతున్నాడా? ఇవన్నీ నాకు అనిపించేది. కనుక జ్యోతి వీళ్ళిద్దరే వచ్చేవాళ్ళు అనమాట. లేడీస్ స్టార్టింగ్ లో ఎవరు లేరు. అప్పుడు మా ధనలక్ష్మి మేడం వచ్చింది కదా తోడు, ముగ్గురే ఉండేవాళ్ళు లేడీస్. నాకైతే వీళ్ళకి ధైర్యం చెప్పేవాడిని, కానీ నేను భయపడేవాడిని. లోపల మీకు వస్తుందని చెప్పేటవాడిని. ఆ అమ్మాయి స్టూడెంట్ నమ్ముకొని వస్తుంది. వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మ వాళ్ళ అక్క వాళ్ళు బావ వాళ్ళందరూ టార్గెట్ వద్దు వాళ్ళు చదువుకున్న అమ్మాయి జాబ్ చేయమని. వీళ్ళిద్దరికి నేను చెప్తున్నా వస్తుందా వస్తుందా, ఏదో తెలియనటువంటి భయం ఉండేది. కానీ మా అంచనాలు కూడా తలకింద చేసిన మీరు బాగా అదే ఈ రోజు నాకు మా ఇంట్లో బ్యాగ్ చదివి 10వ రోజు కూడా పోమని పంపించారు. బ్యాగ్ చదివి 10 lakhs త్వరగా తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మేడం క్యాడర్ కూడా డిసిడి అయింది. ఇప్పుడు ఒక క్యాడర్ ఉంటే డియూసి లాస్ట్ క్యాడర్ రాబోతుంది. సిల్వర్ క్వాలిఫై అవుతుందని నేనైతే అనుకున్నా. ఏం చెప్పాలండి, మధ్యాహ్నం సైడ్ పాయింట్ పెద్ద పెద్ద మొక్కలకే రావట్లేదు. సైడ్ పాయింట్ వీళ్ళు అక్కడికి వెళ్ళి అవుతుంది అనుకున్నా. జ్యోతి స్టూడెంట్ ఆంధ్రప్రదేశ్ అసలు ఎవరు తెలియదు. వాళ్ళ చుట్టాలు ఎక్కడ ఉండేది తెలియదు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎంకరేజ్ చేయట్లే. బస్సు కిరాయికి 900 పాస్ కూడా ఏంటి లేవు. నేను ఎన్నోసార్లు ఇచ్చా జ్యోతికి పాస్ కోసం. బస్ పాస్ కి బస్ పాస్ ఇస్తే తిరుగుతా ఉండేవాళ్ళు. వాళ్ళు బాక్స్ కూడా అవసరం లేదు, తిరిగేవాళ్ళు. ఎవరికి జాయిన్ చేయాలి, ఎక్కడ చేయాలి? అలాంటి వాళ్ళు ఈ రోజు క్రౌన్ డైరెక్టరేట్ 2 lakhs తీసుకుంటుంది జ్యోతి. ఈ వెస్టేజ్ ఏ టైంలో పెట్టిండో కానీ దీనికి చాలా పవర్ ఉంది సార్. ఎథికల్ గా ఉన్న వాళ్ళకే చెప్పులు వస్తున్నాయి, గుర్తు పెట్టుకోండి. కొంతమంది పైకి మాత్రం బ్రహ్మాండం ఉంది. వెస్టేజ్ సార్ ప్రాణం అంటారు, లోపల లేవు. నీ చెప్పు రాలేదంటే లోపల లేనట్లకి ఎంత ఏం లేదు దానికి. కొంతమంది అప్లైనర్స్ కనపడితే ఎక్కడ లేని ప్రేమ కనిపిస్తుంది. పక్కన తిరిగిండి అప్లైనర్ లైఫ్ ఇచ్చిన అప్లైనర్ మనకి. ఆయన శక్తి బలహీనుడా బలవంతుడా మనకు సంబంధం లేదు. తల్లి తల్లి, అవునా కదా? ఆ కృతజ్ఞత నీకు మనసులో ఉండాలి. పైకి ఎవరు యాక్ట్ చేయమాకండి దయచేసి. అప్లైనర్ గురించి వీళ్ళనంత తక్కువగా పాజిటివ్ గానే మాట్లాడాలి. మనం చెప్పు రాలేదు అప్లైనర్, నీకే ఎక్కువ వచ్చింది బెటర్ కొట్టుకోమాక. నాకు అప్లైనర్ కానీ ఎక్కువ వచ్చింది అది వద్దు. అప్లైనర్ మార్గం చూపించింది, ఎవరు బలం వాళ్ళది, అవునా కాదా? సో అప్లైనర్ ఈజ్ గాడ్. మన నిద్రలో కూడా అప్లైనర్ అంటే మన దేవుడు. అంటే ఆ మైండ్ సెట్ తో ఉంటాం మనందరం కూడా. వైట్ పేపర్ లాగా ఉందా 100% విజయం వస్తుంది. మనకి ఎవరికి రాదనే లేదు. ఇక్కడ నిన్న గురువు గారు చెప్పిన మాటలన్నీ ఇక్కడ తీసుకుంటే ఇంతకన్నా మంచిది అసలు ఎక్కడ లేదు. మనకి అదృష్టవంతులు. మన గురువు గారికి ఇంత దగ్గరగా 3 రోజులు కూర్చుంటున్నాం దగ్గరగా. ఆ గాలి తగ్గుతుందా లేదా? మొత్తం కిటికీలు కూడా బంధించున్నాం. ఈ గాలి అందరికి వెళ్ళిపోతుంది, మీకు తగులుతుంది, లోపలికి వెళ్తుంది. 2 days లో బలవంతులు అవుతాం డెఫినెట్ గా. థ్యాంక్ యూ. నిన్న గురువు గారు ఇచ్చిన సబ్జెక్ట్ లో లాంగ్ టర్మ్ షార్ట్